Hi to all, this is Akshita. I am teaching class 10 biology chapter 7 coordination in life process. సో మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోని కంప్లీట్ చేసుకున్నాం, అంటే యాక్టివిటీ 6 వరకు కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకు యాక్టివిటీ 7 ఇచ్చారు. ఏంటి అంటే యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్ అంటే పిండి ఆట అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే సలైవాలో డిజాల్వ్ అవుతుందో దాని యొక్క టేస్ట్ని మనం రికగ్నైజ్ చేయగలం అన్నమాట. సరే, ఇప్పుడు మనకు రోల్స్ ఆఫ్ సలైవా గురించి ఇచ్చారు. అందులో ముఖ్యంగా యాక్షన్ ఆఫ్ సలైవా అంటే ఫ్లోర్ మీద సలైవా యొక్క యాక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ half filled with water and add a pinch of flour to it. Shake the test tube well till the flour gets mixed. Take a few drops of this in a watch glass and test for the presence of starch by putting a drop of diluted tincture iodine in it. A blue-black color confirms the presence of starch. Now again dissolve a pinch of flour into half-filled water in a test tube. సరే, ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్తో నింపాలన్నమాట. నింపాక అందులోకి ఒక చిటికెడు పిండిని, వాట్ ఎవర్ ఇట్ మే బి, పిండి గోధుమ పిండి కావచ్చు, మైదా పిండి కావచ్చు, ఏదో ఒక పిండిని అందులోకి వేసి యాడ్ చేయాలన్నమాట. బాగా టెస్ట్ ట్యూబ్ని షేక్ చేసి ఆ ఫ్లోర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలన్నమాట. అండ్ నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా మనం దాంట్లో నుంచి కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ని తీసుకొని ఒక వాచ్ గ్లాస్ మీద తీసుకొని స్టార్చ్ ఉందో లేదో టెస్ట్ చేయాలన్నమాట. సో దీన్ని టెస్ట్ చేయాలంటే మనము టింక్చర్ అయోడిన్ని వాడాలి, అది కూడా డైల్యూటెడ్ టింక్చర్ అయోడిన్ని వాడాలన్నమాట. సో ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఏం చూపిస్తుందంటే స్టార్చ్ ఉన్నట్టుగా అర్థం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని పించ్ ఆఫ్ ఫ్లోర్తో డిజాల్వ్ చేయాలన్నమాట. ఎప్పుడు అంటే హాఫ్ ఫిల్డ్ వాటర్లో ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మళ్ళీ తీసుకొని పించ్ ఆఫ్ ఫ్లోర్ని మళ్ళీ అగైన్ డిజాల్వ్ చేయాలి. నౌ డివైడ్ ద మిక్చర్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ బై ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు అనదర్ టెస్ట్ ట్యూబ్. నోట్ దట్ బోత్ ద టెస్ట్ ట్యూబ్స్ హ్యావ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. యాడ్ ఏ టీస్పూన్ ఆఫ్ సలైవా టు one of the test tube and mark it. Do not add anything in the other test tube. After some time, 45 minutes, add a drop of dilute tincture iodine solution to test tubes containing the solution. సరే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిక్చర్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయాలన్నమాట. అంటే సగం ఆ టెస్ట్ ట్యూబ్లో ఉంచేసి ఇంకొక సగం ఇంకొక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు ఆ 2 టెస్ట్ ట్యూబ్లను కూడా మనం బాగా నోట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎటువంటి క్వాంటిటీలో కలిగి ఉన్నాయి, వాటి సొల్యూషన్ ఏ విధంగా ఉందో అని చెప్పి మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి టీస్పూన్ ఆఫ్ సలైవాని యాడ్ చేయాలన్నమాట. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో మాత్రమే యాడ్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా మనం మార్క్ చేసి పెట్టుకోవాలి ఏదో ఒక గుర్తుతో. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఏమిటి కూడా కలపకూడదు. సో 45 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం దానికి టింక్చర్ అయోడిన్ సొల్యూషన్ని వేయాలన్నమాట ఆ టెస్ట్ ట్యూబ్స్కు. సో ఆ 2 టెస్ట్ ట్యూబ్లో వేసి చూడాలి. డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద సొల్యూషన్స్? వై డస్ ద చేంజ్ అక్కర్? ఇప్పుడు మనం టింక్చర్ అయోడిని 2 టెస్ట్ ట్యూబ్లో వేసాము. ఒక టెస్ట్ ట్యూబ్లో ఏమో సలైవా యాడ్ చేసి దానికి టింక్చర్ వేసాము. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఏమీ కలపకుండా ఓన్లీ టింక్చర్ని మాత్రమే వేసాము. సో ఇందులో ఒక దాంట్లో కలర్ చేంజ్ అనేది వస్తుందన్నమాట. ఈ కలర్ చేంజ్ ఎందుకు వస్తుందో చూద్దాం. డూ యూ థింక్ ద సేమ్ ప్రాసెస్ గోస్ ఆన్ ఇన్ ద మౌత్ వెన్ ఫుడ్ ఈజ్ టేకన్? సరే, ఇదే ప్రాసెసే మన నోట్లో ఎప్పుడైతే మనం ఫుడ్ని తీసుకుంటామో, తీసుకున్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే సలైవాతో మిక్స్ అవుతుందో సేమ్ ఇదే ప్రాసెస్ అవుతుందని చెప్తున్నారు. అండర్ ద యాక్షన్ ఆఫ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, సలైవా ఈజ్ సెక్రెటెడ్ బై 3 pairs ఆఫ్ salivary glands టు moisten the food to make chewing and swallowing easier. As a result of chewing, food forms into a slurry mass called bolus that is transported into the esophagus by the action of swallowing with the help of the tongue.
సరే, ఇక్కడ మన నర్వస్ సిస్టంలో అంటే ఆ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్షన్ ప్రకారంగా సలైవా అనేది 3 pairs ఆఫ్ గ్లాండ్స్ నుంచి సెక్రెట్ అవుతుందన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ చీవ్ చేయడానికి కావచ్చు, లేదా స్వాలో చేయడానికి కావచ్చు. అంటే ఎప్పుడైతే మనం చీవ్ చేస్తామో ఆ ఫుడ్ అనేది స్లర్రీ మాస్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే బోలస్గా ఫామ్ అవుతుంది. సో ఇది ఈసోఫాగస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా మనం టంగ్ యొక్క సహాయంతో స్వాలో అవుతూ ఉంటుంది. ద ఎంజైమ్ సలైవరీ amylase in the saliva break down the large starch molecule into smaller subunits, usually into sugars. The mechanism for swallowing is also under nervous coordination, and its control center is somewhere in the brain stem. During mastication, food size becomes convenient to swallow. సరే, ఇక్కడ ఈ ఎంజైమ్ ఉంటుంది కదా, ఈ ఎంజైమ్ సలైవరీ అమైలేజ్ అనమాట. ఇది సలైవాలో ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో లార్జ్ స్టార్చ్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అంటే షుగర్స్గా బ్రేక్ చేస్తుంది. సో ఈ మెకానిజం అంటే స్వాలో చేసేటువంటి మెకానిజంలో ఈ స్వాలోయింగ్ మెకానిజంలో అంటే ఇదంతా కూడా నర్వస్ కోఆర్డినేషన్లో జరుగుతుందన్నమాట. అలాగే ఇది మొత్తం కూడా మన బ్రెయిన్ స్టెమ్కు అంటే మెడులో ఒబ్లాంగేటా అలాగే మిగతా యొక్క పార్ట్స్కు కూడా దీన్ని కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ని మాస్టికేట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు తినడానికి స్వాలో చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఫుడ్ సైజ్ అన్నమాట. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫుడ్? సరే, ఇప్పుడు ఈ ఫుడ్ యొక్క సర్ఫేస్ ఏరియాని మనం ఇంక్రీజ్ చేయాలంటే దేని యొక్క యూజ్ అవుతుంది? వాట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ మీడియం ఫర్ సలైవరీ అమైలేజ్ టు యాక్ట్ ఆన్ ఫుడ్ కాంపోనెంట్? ఇప్పుడు సలైవరీ అమైలేజ్ కొరకు మనం ఎటువంటి నేచర్ కలిగినటువంటి ఫుడ్ కాంపోనెంట్ని తీసుకోవచ్చు అంటే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ వి స్వాలో ఫుడ్ మెటీరియల్ డైరెక్ట్లీ వితౌట్ మాస్టికేషన్ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు మనం ఫుడ్ని చీవ్ చేయకుండా అంటే బాగా గ్రైండ్ చేయకుండా దాన్ని తిన్నామనుకోండి, అంటే మాస్టికేషన్ జరగకుండా ఫుడ్ని మన లోపలికి పంపించినట్టయితే డైజెషన్ జరుగుతుందా అంటే నో అన్నమాట. బికాజ్ ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకున్నటువంటి ఫుడ్ చీవ్ చేసి మాస్టికేషన్ జరుగుతుందో అప్పుడు మన సలైవరీ గ్లాండ్స్తో ఈ ఫుడ్ మొత్తం సబ్ యూనిట్స్గా బ్రేక్ డౌన్ అవుతాయి. అప్పుడైతేనే మనకు ఈ షుగర్స్గా మారడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, డూ యూ థింక్ ద pH ఆఫ్ అవర్ మౌత్ చేంజెస్? సో మన మౌత్ యొక్క pH అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంటున్నారు. చూద్దాం. యాక్టివిటీ 8, టెస్టింగ్ pH ఆఫ్ మౌత్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 1 hour. అంటే ఒక్కొక్క అవర్కు మన మౌత్ యొక్క pH ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ఆస్క్ యువర్ కెమిస్ట్రీ టీచర్ టు గివ్ యూ ఏ స్ట్రిప్ ఆఫ్ pH పేపర్ విత్ ఏ కలర్ చాట్. సో మీ కెమిస్ట్రీ టీచర్కి వచ్చేసి మీరు pH పేపర్ ఉంటుంది కదా, దాని యొక్క స్ట్రిప్ని తీసుకోవాలన్నమాట. అలాగే కలర్ చాట్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. సో ఆ కలర్ బేస్ చేసుకునే pH వాల్యూ తెలుస్తుందన్నమాట. You can do this in your school by taking a small piece of pH paper and touching it to your tongue. Match the color with the help with the color chart and note the pH first. See to it that you are able to take some readings after having your food at lunch break. Compare your readings with that of your friend. Take at least 4 readings. You have to prepare your own table to record your observations. సరే, ఈ యాక్టివిటీని ఎక్కడ చేయాలంటే మీ యొక్క స్కూల్లో చేయాలన్నమాట. ఏంటి అంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ pH పేపర్ని తీసుకొని మన టంగ్ మీద పెట్టి టచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని యొక్క కలర్ అనేది మనం తీసుకున్నటువంటి కలర్ చార్ట్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసుకొని pH ఎంత వచ్చిందో ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని రీడింగ్స్ అనేవి వస్తాయి కదా, అలాగే మనం ఫుడ్ తీసుకున్నాక
నెక్స్ట్ లంచ్ తీసుకున్నాక లంచ్ బ్రేక్లో మన యొక్క టంగ్ పీహెచ్ అంటే సలైవా పీహెచ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కసారి కూడా నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క రీడింగ్స్ని మనం కంపేర్ చేసుకొని చూస్తే అట్లీస్ట్ 4 రీడింగ్స్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. అంటే కంపేర్ చేసుకోవడం కదా, అట్లీస్ట్ 4 రీడింగ్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ ప్రకారంగా మనకు ఒక ఓన్ టేబుల్ అనేది రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద యూజువల్ రేంజ్ ఆఫ్ pH ఆఫ్ యువర్ మౌత్, అసిడిక్ ఆర్ బేసిక్? అంటే మన మౌత్ వచ్చేసి బేసిక్గా ఉంటుందా, అసిడిక్గా ఉంటుందా? ఓకే, చూద్దాం. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ pH ఆఫ్టర్ హీటింగ్? వాట్ మే హ్యావ్ కాజ్డ్ ద చేంజ్? అంటే మనం ఫుడ్ తీసుకున్నాక pHలో చేంజెస్ వస్తాయన్నమాట. అంటే ఈ చేంజ్ ఒక కారణం ఏమై ఉంటుంది? ఇన్ వాట్ కైండ్ ఆఫ్ pH డూ యూ థింక్ సలైవరీ అమలైజ్ యాక్ట్స్ వెల్? సో ఇప్పుడు మీకు ఏ విధంగా pH వాల్యూ తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఈ సలైవరీ అమలైజ్ అనేది యాక్ట్ అవుతుందో అప్పుడు pH యొక్క వాల్యూ ఏ విధంగా చెప్పగలరు? డస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఆన్ ద pH ఆఫ్ యువర్ మౌత్? అంటే ఇక్కడ మన మౌత్ యొక్క pHలో వేరియేషన్స్ రావడానికి మనం తీసుకున్నటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ కారణమవుతుందా అంటే ఎస్ అన్నమాట. సరే చూద్దాం. టెస్ట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ యాజ్ యూ ఈట్ దెమ్ అండ్ చెక్ జస్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ స్వోలెన్ దెమ్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని తీసుకొని వాటిని తినాలన్నమాట. అంటే ఒక్కొక్క దాని తర్వాత ఈ విధంగా జస్ట్ స్వాలో చేసుకుంటూ ఉండాలి. డు నాట్ హరీ టు కంప్లీట్ ద టేబుల్, టేక్ యువర్ ఓన్ టైం. కానీ తొందరగా చేయకూడదు అనమాట. మీకు ఎంత నిదానంగా ఉంటే, మీకు ఎంత టైం ఉంటే అంత నీట్గా చేయాలి. pH behind 7 is alkaline, pH below 7 is acidic, pH 7 is neutral. అంటే ఒకవేళ 7 కన్నా ఈ pH లెవెల్ 7 కన్నా దాటిపోయిందంటే అది ఆల్కలైన్ అనమాట. 7 బిలో ఉంటే అసిడిక్, ఒకవేళ 7 ఉంటే న్యూట్రల్. Based on the above test, we know that the saliva secreted causes the medium to change to alkaline as it aids in action of enzyme salivary amylase. సో పైన ఇచ్చినటువంటి టెస్ట్ ప్రకారంగా సలైవా అనేది సెక్రెట్ అవుతోంది, అంటే మీడియం నుంచి ఆల్కలైన్కు మారుతూ ఉందన్నమాట. దేని యొక్క యాక్షన్లో? ఈ ఎంజైమ్ యొక్క యాక్షన్లో. ఏం ఎంజైమ్ అంటే సలైవరీ అమైలైజ్. ఓకే, డూ యూ నో, మీకు తెలుసా? వై డూ వీ సాలివైట్ డ్యూరింగ్ ఏ న్యాప్ ఆఫ్ డే టైమ్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టైంలో పడుకున్నప్పుడు మన నోటి నుంచి సలైవా అనేది బయటకు కారుతూ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది? యూ హ్యావ్ హర్డ్ అబౌట్ నాక్చుర్నల్ అనిమల్స్ విచ్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్స్ బట్ వీఆర్ యాక్టివ్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ టేక్ రెస్ట్ అట్ నైట్. సరే, మీకు న్యాచురల్ అనిమల్స్ గురించి వినే ఉంటారు. అంటే ఈ అనిమల్స్ మొత్తము నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయన్నమాట. కానీ హ్యూమన్స్ మనము డే టైంలో యాక్టివ్గా ఉంటాము, నైట్ టైంలో నిద్రపోతూ ఉంటాం, రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ యాక్టివ్ ఇన్ ఫంక్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ. హెన్స్ మ్యాన్ ఈజ్ ఏ డైయూరినల్ అనిమల్. సో హెన్స్ మ్యాన్ ఈజ్ ఏ డైయూరినల్ అనిమల్. సరే, ఇక్కడ మన బాడీలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ కూడా మనం డే టైంలో వర్క్ చేస్తూ, అంటే మనం డే టైం అనే కాదు, మనం యాక్టివిటీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయన్నమాట ఫంక్షనింగ్లో. సో మ్యాన్ అండ్ ఏమని చెప్పుకోవచ్చు? ఒక డైయూరినల్ అనిమల్గా చెప్పుకోవచ్చు. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో యాక్టివ్ and ready to receive the food for digestion. If we sleep during daytime, saliva oozes out of our mouth and wets the pillows. This will not happen during night time. We secrete 1 to 1.5 liters of saliva per day. సరే, ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. అంటే అన్ని సిస్టమ్తో పాటు ఒక డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్లో ఉంటుంది. అంటే మనం ఫుడ్ని ఇస్తే అది తీసుకుంటుందన్నమాట డైజెషన్ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డే టైంలో నిద్రపోయినట్టయితే మన మౌత్ నుంచి సలైవా అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం పడుకున్నప్పుడు ఆ పిల్లోస్ తడిచిపోవడం చూస్తూ ఉంటాం. అంటే ఇది కేవలం నైట్ టైంలో జరగదన్నమాట, అంటే డే టైంలో జరుగుతుంది. సో ఒక రోజుకు సలైవా అనేది 1 to 1.5 లీటర్స్ సెక్రెట్ అవుతుందన్నమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ సిస్టమ్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద మౌత్? సో
ఇక్కడ డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మన మౌత్లో ఈ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెషన్ అనేది ప్రాపర్ ఫంక్షనింగ్ జరగాలంటే ఇంకా ఇతర సిస్టమ్స్ ఏవేవి ఉంటాయి. ఆఫ్టర్ ద డైజెస్టివ్ ప్రాసెస్ ఇన్ ద మౌత్ వేర్ డస్ ద ఫుడ్ మూవ్ టు, అంటే మన మౌత్లో నుంచి ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందో ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది. ట్రావెల్ ఆఫ్ ఫుడ్ త్రూ ఈసోఫాగస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ దాని యొక్క ట్రావెల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈసోఫాగస్ ద్వారా ట్రావెల్ చేస్తుందన్నమాట. ద ఈసోఫాగస్ రిసీవ్స్ ద ఫుడ్ పుష్డ్ బై ద స్వాలోయింగ్ యాక్షన్ ఆఫ్ ద మౌత్. సో ఇక్కడ ఈసోఫాగస్ అనేది ఫుడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మన మౌత్లో స్వాలోయింగ్ జరుగుతుందో అప్పుడు ఆ స్వాలోయింగ్ ద్వారా ఈసోఫాగస్ అనేది ఫుడ్ని రిసీవ్ చేసుకుంటుంది. వాట్ ఆర్ ద సిస్టమ్స్ దట్ కమ్ ఇన్ టు ప్లే ఫర్ స్వాలోయింగ్ ఫుడ్. సో మనం స్వాలో చేస్తున్నప్పుడు ఏ సిస్టమ్స్ అనేవి యాక్టివ్లోకి వస్తాయి అంటే చూద్దాం. ద ఫాలోయింగ్ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ షోస్ సమ్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఈసోఫాగస్. అబ్జర్వ్ ఇట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు రిప్రజెంటేషన్ ఏం చూపిస్తుందంటే దాని యొక్క ఫంక్షనింగ్ అలాగే స్ట్రక్చరు ఈసోఫాగస్ యొక్క స్ట్రక్చరల్ చూపిస్తుంది అనమాట. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేసి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఈసోఫాగస్లో వాల్స్ సెక్రెట్ మ్యూకస్ స్లిమ్మీ సబ్స్టాన్స్. సో వాల్స్ అనేవి ఒక మ్యూకస్ లాగా స్లిమ్మీగా ఉన్నటువంటి సబ్స్టాన్స్ని సెక్రెట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ లాంగ్ ట్యూబ్ అప్పర్ ఎండ్ కనెక్ట్స్ టు ఫ్యారింగ్స్. సో ఇది ఫ్యారింగ్స్కి ఒక లాంగ్ ట్యూబ్ అనేది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అండ్ లోయర్ ఎండ్ కనెక్ట్స్ టు ద స్టమక్. సో దీని యొక్క లోయర్ ఎండ్ అప్పర్ ఎండ్ ఏమో ఫ్యారింగ్స్ కనెక్ట్ అయి ఉంటుంది, లోయర్ ఎండ్ ఏమో స్టమక్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ పాసెస్ ఫుడ్ టు స్టమక్ బై వేవ్ లైక్ మూమెంట్ ఆఫ్ వాల్స్ పెరిస్టాలిస్. సరే, ఇప్పుడు తీసుకున్నటువంటి ఫుడ్ ఉంటుంది కదా అది స్టమక్కు పాస్ అవుతుంది అనమాట. అంటే వాల్స్ ఉంటాయి కదా, సో వాల్స్ లైక్ స్ట్రక్చర్ ద్వారా ఇది పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మస్కులర్ అండ్ ఎలాస్టిక్ వస్తాయి. తర్వాత వాల్స్ క్యారీ ఆన్ వేవ్ లైక్ మూమెంట్ బై కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సో ఇక్కడ వాల్స్ అనేవి వేవ్ని క్యారీ చేస్తాయి అనమాట, అంటే కాంట్రాక్షన్ రిలాక్షన్ వల్ల వచ్చేటువంటి మూమెంట్స్ని. What does the schematic diagram tell us about esophagus? What kind of the tube is esophagus? How does mucus help in passage of food? సో ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్ చూపించారు కదా, దీన్ని పరంగా మనకు ఈసోఫాగస్ అంటే ఏంటో చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఈసోఫాగస్ ఎటువంటి ట్యూబ్. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి మ్యూకస్ మా ఫుడ్ని పాస్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది చూద్దాం ఇవన్నీ. యాక్టివిటీ 9, మేకింగ్ ఏ మోడల్ ఆఫ్ ఈసోఫాగస్ టు అబ్జర్వ్ హౌ బోలస్ మూవ్స్ ఫార్వర్డ్. సో బోలస్ అంటే ఏంటే కాదు, మనం చ్యూ చేసినప్పుడు అది ఫామ్ అయి ఉంటుంది కదా, దాన్నే బోలస్ అంటాం. సో ఇక్కడ బోలస్ అనేది ఏ విధంగా ఫార్వర్డ్గా వెళ్తుంది అని మనకు ఒక ఈసోఫాగస్ మోడల్ ఇచ్చారనమాట. Take a piece of waste cycle tube and insert 1 or 2 potatoes in it. Lubricate the inner side of the tube with oil. In the same way, smear oil over the potatoes. Insert oil coated potatoes in the tube. Now try to push the potatoes by squeezing the tube. సరే, ఇప్పుడు మనం ఒక వేస్ట్ సైకిల్ ట్యూబ్ని తీసుకొని దాంట్లోకి 2 పొటాటోస్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. అలాగే ఆ ట్యూబ్ యొక్క ఇన్నర్ సైడ్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఆయిల్ని లేదా గ్రీజ్ టైప్ ఉన్నదాన్ని ఏదో ఒక ఆయిల్ని పుయ్యాలన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఆ పొటాటోస్కి కూడా మనం ఆయిల్ని బాగా అంటించాలి. తర్వాత ఆ కోట్ చేసినటువంటి పొటాటోస్ని మనం ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వాటిని మనం పుష్ చేసుకుంటూ ఆ ట్యూబ్ని స్క్వీజ్ చేసుకుంటూ రావాలి, అంటే ఆ పొటాటోస్ని పుష్ చేసుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ రావాలన్నమాట ఆ ట్యూబ్ని. హౌ డు యూ స్క్వీజ్ ద ట్యూబ్ టు మేక్ ద పొటాటోస్ పాస్ త్రూ. సో ఆ పొటాటోస్ని పాస్ చేయాలంటే ఏ విధంగా స్క్వీజ్ చేయొచ్చు. అండ్ దెన్
అంటే అప్ డౌన్ పడేలాగా ఫార్వర్డ్ వచ్చేలాగా మనం స్క్వీజ్ చేయాలి. డూ యూ థింక్ దట్ ద మజిల్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ద ఈసోఫాగస్ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దిస్? సో మనం ఎలా అయితే వాల్స్ ద్వారా ఇది పొటాటోని ఫార్వర్డ్కు మూవ్ చేస్తామో, అలాగే ఈసోఫాగస్ యొక్క వాల్స్ కూడా అక్కడ ఉన్నటువంటి మజిల్స్ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేస్తాయి అన్నమాట. హౌ డిడ్ ఆయిల్ హెల్ప్ యూ ఇన్ పుషింగ్ ద పొటాటోస్ త్రూ ద పైప్? సో ఇక్కడ మనకు ఆయిల్ ఉండడం వల్ల ఆ పొటాటో అనేది ఈజీగా ఫార్వర్డ్కు పాస్ అవుతుందన్నమాట. సో అదేవిధంగా మ్యూకస్ ఉంటుంది కదా, ఆ మ్యూకస్ కూడా మనం తీసుకున్నటువంటి ఫుడ్ని పాసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పెరిస్టాల్టిక్ movement in esophagus. Look at the figure 6 which shows wave-like movement of wall of esophagus and observe the position of the food bolus. సో ఇక్కడ మనకు ఫిగర్ 6 ఇచ్చారు. ఇది ఏం చెప్తుందంటే ఈ ఈసోఫాగస్ వాల్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది, అలాగే ఆ ఫుడ్ బోలస్ ఉంటుంది కదా దాని యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో చూపిస్తుంది అన్నమాట. సరే, దిస్ ఈజ్ ద పెరిస్టాలిక్ మూమెంట్ ఆఫ్ బోలస్. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అక్కడి నుంచి ఈసోఫాగస్కు ఈ విధంగా వస్తుంది అన్నమాట. అంటే సో ఈ విధంగా ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఉంటుంది కదా, సో ఈ వేలో మనకు వస్తుందన్నమాట. హౌ డిడ్ ద పొజిషన్ ఆఫ్ ద బోలస్ చేంజ్? సో ఇక్కడ బోలస్ యొక్క దాని యొక్క పొజిషన్ ఏ విధంగా చేంజ్ అయింది? వాట్ ఈస్ ద సిమిలారిటీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ద డయాగ్రామ్ అండ్ ద యాక్టివిటీ పర్ఫార్మ్డ్ బై యూ? సో ఇప్పుడు మనం ఎటువంటి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, ఎలా అయితే మనం ఒక ట్యూబ్ తీసుకొని దాని యొక్క యాక్టివిటీ మోడల్గా తీసుకున్నామో, ఈసోఫాగస్ మోడల్ కూడా ఈ విధంగానే ఉంటుందన్నమాట. ద వాల్స్ ఆఫ్ ద ఫుడ్ పైప్ సెక్రెట్ ఏ స్లిప్పరీ సబ్స్టాన్స్ కాల్డ్ మ్యూకస్. Mucus lubricates and protects the esophageal walls from damage. This helps the food bolus to slide down easily, just as the oiled potatoes that move in the tube. Besides this, the saliva in the bolus also aids in easy movement of food, which moves into the stomach. సో ఇక్కడ ఈ ఫుడ్ పైప్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, ఇది ఒక స్లిప్పరీగా ఉన్నటువంటి సబ్స్టాన్స్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. దీన్నే మనం మ్యూకస్ అని కూడా అంటాం. సో ఈ మ్యూకస్ వచ్చేసి ఈసోఫాగల్ వాల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఏమన్నా డ్యామేజ్ అవుతాయేమో అని చెప్పి. సో ఆ డ్యామేజ్ నుంచి ఈ మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈసోఫాగస్ వాల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫుడ్ బోలస్ అనేది కిందకు వెళ్ళడానికి, స్లైడ్ డౌన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలా అయితే మనం ఆయిల్ పొటాటోస్ని ట్యూబ్ నుంచి మూవ్ చేస్తామో ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ మనకు బోలస్లో సలైవా ఉంటుంది కాబట్టి ఫుడ్ మూమెంట్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇది స్టమక్ లోపలికి ఈజీగా వెళ్తుందన్నమాట. The wall of the esophagus is made up of two kinds of smooth muscles. The inner layer consists of circular muscles and the outer layer of longitudinal muscles. Contraction of the circular muscles results in narrowing of the esophagus just behind the bolus. సరే, ఇప్పుడు ఈ ఈసోఫాగస్ యొక్క వాల్ ఉంటుంది కదా, అది 2 kinds ఆఫ్ స్మూత్ మజిల్స్ కలిగి ఉంటుందన్నమాట. ఒక ఇన్నర్ లేయర్ వచ్చేసి సర్కులర్ మజిల్స్ ఉంటాయి, అలాగే అవుటర్ లేయర్ వచ్చేసి లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ సర్కులర్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ అవుతాయో అప్పుడు మనకు ఈసోఫాగస్ అనేది నారోగా ఉంటుందన్నమాట. సో ద ఫుడ్ ఈజ్ స్క్వీజ్డ్ డౌన్వర్డ్స్. Contraction of the longitudinal muscles in front of the bolus widen the tube. This results in shortening of that particular part of the esophagus. Contraction and relaxation of these muscles bring in a wave-like motion that propels the food bolus into the stomach by action called peristalsis. You have studied about this in the chapter on nutrition. This is involuntary and under the control of autonomous nervous system. సరే, ఇక్కడ ఈ లాంగిట్యూడినల్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు ఈ బోలస్ ఉంటుంది కదా వైడెన్ అవుతుంది అనమాట. బోలస్ ఇన్ఫ్రంట్లో ఉన్నటువంటి ట్యూబు వైడెన్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకున్నటువంటి ఫుడ్ అనేది పర్టికులర్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ మజిల్స్ యొక్క రిలాక్సేషన్ కాంట్రాక్షన్ వచ్చేసి
ఎలా అంటే ఈ మోషన్ని ఫుడ్ బోలస్ ఉంటుంది కదా, మన స్టమక్లోకి లోపలికి వెళ్ళడానికి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ యాక్షన్నే మనం పెరిస్టాల్సిస్ అంటాము. సో ఈ వర్డ్ గురించి మీకు ఆల్రెడీ న్యూట్రిషన్ అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో వచ్చింది. సో ఇది ఒక ఇన్వాలంటరీ ప్రాసెస్. అలాగే ఇది దేని కంట్రోల్లో ఉంటుందంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. వాట్ మేక్స్ ద మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ బోలస్ ఇన్ ద ఈసోఫాగస్ ఈజీ? సరే, ఇక్కడ మన ఈసోఫాగస్లో ఫుడ్ బోలస్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది? థింక్ వై పీపుల్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు స్వాలో ఫుడ్ వితౌట్ చీవింగ్ ప్రాపర్లీ ఆర్ డు నాట్ ఈట్ ఇన్ హరీ. సరే, మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఫుడ్ని మనం చాలా బాగా నమలకుండా ఫుడ్ని స్వాలో చేయకూడదు, అలాగే తొందరగా తినకూడదు అంటారు. తొందరగా తింటే మనం ఫుడ్ని సరిగ్గా చీవ్ చేయమన్నమాట, అంటే బాగా నమలం కాబట్టి అలా అంటూ ఉంటారు. సో దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో దిస్ ఈజ్ ద సైంటిఫిక్ రీజన్. స్టమక్ ద మిక్సర్ అండ్ డైజెస్టర్. మనం స్టమక్ని వీళ్ళు మిక్స్చర్ అంటున్నారు, మిక్సర్ అండ్ నెక్స్ట్ డైజెస్టర్, ఇంకా గ్రైండర్ అనలేదు. ఓకే. వై డూ యూ థింక్ ద స్టమక్ ఈజ్ అ స్ట్రక్చర్ లైక్ ఎ బ్యాగ్ రాదర్ దాన్ ఏ ట్యూబ్ లైక్ ఈసోఫాగస్? సో మన స్టమక్ వచ్చేసి ఒక బ్యాగ్ లాగా ఉందన్నమాట. అంటే ఈసోఫాగస్ ట్యూబ్ ఎలా ఉందో అలా లేదు, కానీ ఒక సంచిలాగా ఉంది. ఎందుకు? వాట్ సెట్స్ సచ్ ప్రాసెస్ ఇంటూ యాక్షన్? సో ఇటువంటి ప్రాసెస్ మొత్తం యాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా ఉంటుంది? వెన్ ద ఫుడ్ ఈజ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ, ద నర్వ్స్ ఇన్ ద చీక్ అండ్ టంగ్ ఆర్ స్టిమ్యులేటెడ్. These carry messages in the form of nerve impulses to the brain. These messages are transmitted from the brain to the wall of the stomach and stimulate the gastric glands to produce gastric juice. సరే, ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది ఓరల్ క్యావిటీలోకి వెళ్తుందో సో ఆ చీక్స్లో ఉన్నటువంటి నర్వ్స్ అలాగే టంగ్స్ ఉన్నటువంటి నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మెసేజెస్ని బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ ఇంపల్సెస్ ఫామ్లోకి క్యారీ అవుతాయి అన్నమాట. సో ఈ క్యారీ అయినటువంటి మెసేజ్ మన బ్రెయిన్కు ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అయినటువంటి మెసేజ్ మళ్ళీ తిరిగి స్టమక్ యొక్క వాల్స్కు చేరుతుంది అన్నమాట. ఆ విధంగా ఆ స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. The walls of stomach secrete juice containing hydrochloric acid. Most of us may have experienced belching and the burning sensation after it. What do you think may have caused the burning sensation? These secretions are stimulated by the nervous system. సరే, ఈ స్టమక్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, ఇవి ఈ హైడ్రోక్లోరిక్ ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. సో చాలా వరకు మనకు స్టమక్ అప్పుడప్పుడు మండుతున్నట్టుగా సమ్ బర్నింగ్ సెన్సేషన్ కలుగుతూ ఉంటాయి. సో దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే ఈ సెక్రెట్ అన్నీ కూడా దేని ద్వారా స్టిమ్యులేట్ అవుతాయంటే నర్వస్ సిస్టమ్ ద్వారా స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. అండ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద stomach muscles squeeze and mix the food with the acids and juices of the stomach. These digestive juices turns the food into a smooth porridge like consistency like chyme. Some large protein molecules are also broken down here. సరే, ఇక్కడ ఈ స్టమక్ యొక్క కాంట్రాక్షన్లో మజిల్స్ అనేవి స్క్వీజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆ ఫుడ్ అనేది ఈ యాసిడ్స్తో అలాగే జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అవుతుంది. సో ఇక్కడ డైజెస్టివ్ జ్యూస్ వచ్చేసి ఫుడ్ని స్మూత్ పోరిడ్జ్గా అంటే కన్సిస్టెన్సీ అయ్యే విధంగా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో దాన్నే మనం ఖైమ్ అంటాము. ఇందులో లార్జ్ ప్రోటీన్స్ అనేవి కూడా బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. What stimulates the stomach muscle into action? What causes the stomach to churn and mix the food? సరే, మన స్టమక్ యొక్క మజిల్ యాక్ట్ అవ్వాలంటే ఏం స్టిమ్యులేట్ చేస్తోంది? మన బ్రెయిన్ కదా. మన బ్రెయిన్ అనేది మెసేజ్ని పాస్ చేస్తోంది ఈ స్టమక్ యొక్క వాల్స్ని, అప్పుడు ఇది సెక్రెట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన స్టమక్ ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ చూర్న్ అండ్ మిక్స్ అయ్యి అది ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది చూద్దాం.
As the process of digestion As the process of digestion in the stomach nears completion, the contractions of the stomach decrease. What would be the reason? Which substance present in blood regulates contraction of stomach? This prompts the muscles called as a pyloric sphincter at the opening of the stomach and the first part of the small intestine or duodenum to relax. This opens the pathway into duodenum, releasing the partially digested food in small quantities into the duodenum. సరే, ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్లో మన స్టమక్లో డైజెషన్ ప్రాసెస్ జరిగాక ఈ స్టమక్ యొక్క కాంట్రాక్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో అప్పుడు దానికి కారణం ఏమైంటుందంటే, ఇప్పుడు బ్లడ్ని రెగ్యులేట్ చేయాలి ఈ సబ్స్టాన్స్, అంటే బ్లడ్ని ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఈ స్టమక్ యొక్క కాంట్రాక్షన్ని రెగ్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మజిల్స్ అనేవి ప్రాంప్ట్ అవుతాయి. ఈ మజిల్స్ ప్రాంప్ట్ అవడాన్ని మనం పైలారిక్ స్పింక్చర్ కూడా అంటాం అన్నమాట. ఇది స్టమక్ యొక్క ఓపెనింగ్లో ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు లేదా డియోడెనమ్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పాత్వే అనేది ఓపెన్లో అవుతుందో డియోడెనమ్కు, అప్పుడు డైజెస్టెడ్ ఫుడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అంటే దాని డైజెస్టెడ్ ఫుడ్ని మనం ఖైమ్ అంటాం. సో ఇది స్మాల్ క్వాంటిటీస్గా డియోడెనమ్లోకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. Why should only a small quantity of food be passed from stomach to duodenum? అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కేవలం తక్కువ క్వాంటిటీ మాత్రమే ఆ స్టమక్ నుంచి డియోడినంలోకి ఎంటర్ అవుతోంది, ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు పెరిస్టాలిక్ మూమెంట్ ఇన్ స్టమక్ ఇచ్చారు, పైరాలిక్ వాల్వ్ కనిపిస్తోంది, అండ్ నెక్స్ట్ వీడియోలో పైరాలిక్ వాల్వ్ అనేది క్లోజ్లో ఉంది, అండ్ పైలారిక్ వాల్వ్ స్లైట్లీ ఓపెన్డ్. సో ఇక్కడ మనకు ప్రొపల్షన్ జరిగింది. పెరిస్టాలిక్ వేవ్స్ మూవ్ ఫుడ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అనదర్ అండ్ గ్రైండింగ్. ద మోస్ట్ విగోరస్ పెరిస్టాలసిస్ అండ్ మిక్సింగ్ యాక్షన్ అక్కర్ క్లోజ్ టు ద pylorus and retropulsion. Small amounts of chyme is pushed into the duodenum, simultaneously forcing most of it back into the stomach. So ఇవన్నీ రీజన్స్ అన్నమాట. Peristalsis involves the contraction of the muscle behind the food and the relaxation of the muscle in front of the food, giving rise to a thrust that pushes the food forward through the digestive canal. A wave of contraction followed by relaxation in muscles helps in forward movement of food. సో ఈ మజిల్ యొక్క కాంట్రాక్షన్ ఉంటుంది కదా, అందులో ఈ పెరిస్టాలిసిస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అంటే మన ఫుడ్ బిహైండ్లో ఉన్నటువంటి మజిల్స్ కాంట్రాక్షన్లో ఈ పెరిస్టాలిసిస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో అలాగే రిలాక్సేషన్, మజిల్ యొక్క రిలాక్సేషన్లో కూడా పెరిస్టాలిసిస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా తీసుకున్నటువంటి ఫుడ్ ఫార్వర్డ్కు అంటే డైజెస్టివ్ కెనాల్లోకి పుష్ అవుతూ ఉంటుంది, అంటే డైజెస్టివ్ కెనాల్ ద్వారా పుష్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ రిలాక్సేషన్ తర్వాత కాంట్రాక్షన్, ఈ వేవ్స్ అనేవి వస్తుంటాయి కదా మజిల్స్లో, ఇవన్నీ కూడా ఫుడ్ యొక్క మూమెంట్ని ఫార్వర్డ్కు తీసుకువెళ్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ పెరిస్టాలసిస్? And what is the direction of peristalsis? Which end of the gut does it begin? What happens if the direction of peristalsis is reversed? సో వీటన్నిటికి కూడా మనం క్వశ్చన్ చేయాలంటే కంటిన్యూస్గా చూడాల్సిందే. సరే చూద్దాం. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఏ ruminating cow or buffalo under a tree or somewhere else? Carefully observe its neck and throat. Do you see something moving from its throat to mouth? After that, the cow or buffalo starts chewing. It is the bolus moving from a pot near the stomach of the animal to its mouth. It is reverse peristalsis. సరే, మీరు ఎప్పుడైనా ఒక రూమినికేటింగ్ బఫెలో కానీ లేదా కౌ కానీ ఒక చెట్టు కింద నెమరు వేసుకుంటూ ఉంటుంది, అంటే రూమినికేటింగ్ అంటే నెమరు వేసుకుంటూ ఉన్నటువంటి బఫెలో లేదా కౌని చూసినట్టయితే, చాలా జాగ్రత్త చూసుకున్నట్టయితే దాని నెక్ అలాగే థ్రోట్ని బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే దాని థ్రోట్ నుంచి మౌత్కు కొన్ని మూమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే అది తీసుకున్నటువంటి గడ్డి
తిరిగి మళ్ళీ నెమరు వేసుకుంటుంది అనమాట. దీన్నే మనం రివర్స్ పెరిస్టాలసిస్ అంటాం. అంటే అక్కడ బోలస్ అనేది మన ఈ అనిమల్ యొక్క స్టమక్ ఉంటుంది కదా, ఆ స్టమక్ నుంచి బోలస్ తిరిగి మళ్ళీ మౌత్కి వస్తుంది అనమాట. ఆ విధంగా చీవ్ చేసుకుంటూ ఉంటుంది. దిస్ ఈజ్ ద రివర్స్ పెరిస్టాలసిస్. దో ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ ఇన్ రూమినెంట్స్ సచ్ యాజ్ ద కౌ, బఫెలో ఎక్సెట్రా. సో ఈ నెమరు వేసుకోవడం అనేది కామన్ ప్రాసెస్ అనమాట. బఫెలోలో కావచ్చు, కౌలో కావచ్చు. దట్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా పౌచ్ ఇన్ ద స్టమక్ టు స్టోర్ క్విక్లీ స్వాలోడ్ ఫుడ్. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ మెయిన్లీ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం టు ఎక్స్పెల్ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద ఫుడ్ కెనాల్. సో ఈ ఫుడ్ని తీసుకున్నటువంటి ఫుడ్ని ఒక ఎక్స్ట్రా పౌచ్ ఉంటుందన్నమాట అనిమల్స్లో. ఇది ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది, తర్వాత చీవ్ చేసుకుంటుంది. కానీ అనిమల్స్కు మాత్రం ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటి అంటే అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ మొత్తం ఫుడ్ కెనాల్ ద్వారా ఎక్స్పెల్ చేసేస్తుంది అన్నమాట. We observe that digestion of food starts from the mouth. While the food passes through the gut, the food settles for some time for digestion at certain locations. So food does not move uniformly through the digestive system. Let us observe the time period. సరే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది డైజెషన్ అనేది. సో ఇక్కడ ఫుడ్ అనేది గట్ ద్వారా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే డైజెషన్ జరగడానికి సర్టెన్ లొకేషన్స్లో ఫుడ్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ అనేది యూనిఫామ్గా డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మూవ్ అవ్వదన్నమాట. సో హియర్ మనకు ఒక టైం పీరియడ్ ఇచ్చారు. దాన్ని చూసుకున్నట్టయితే టేబుల్ 3 పర్సంటేజ్ emptying of stomach, emptying of small intestine. సో 50% అంటే 2-3 అవర్స్ అనేది స్టమక్ అనేది ఎంప్టింగ్ అవుతుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది 2-2.5 అవర్స్ వరకు. అండ్ టోటల్ 100% ఎప్పుడంటే 4-5 అవర్స్కు ఎంప్టీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కోలన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. 30-40 అవర్స్ టైం తీసుకుంటుంది. These are only averages. The movement of materials varies among individuals and time after different meals. సో ఇవి జస్ట్ యావరేజెస్ అనమాట. అలాగే సర్టెన్ మెటీరియల్స్ సర్టెన్ పర్సన్కు చేంజెస్ ఉంటూ ఉంటాయి. Our stomach is not like a bag with specific volume. It is like a pouch which is elastic in nature. The size of the stomach increases based on the food that we intake. Digestive juices are produced depending on the quantity of food material. If the stomach would produce same amount of digestive juices irrespective of the food quantity, the walls of the stomach would be destroyed. సరే, మన స్టమక్ అనేది బ్యాగ్ లాగా సర్టైన్ స్పెసిఫిక్ వాల్యూమ్ కలిగి ఉండదన్నమాట. ఇది ఒక పౌచ్ లాగా, అంటే ఎలాస్టిక్గా ఉంటుంది. మనం ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఆ స్టమక్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయని చెప్పుకున్నాం కదా. అంటే క్వాంటిటీ, ఈ ఫుడ్ మెటీరియల్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఒకవేళ ఫుడ్ అనేది ఎంతైతే తీసుకుంటామో అంతకు మించి డైజెస్టివ్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, సో ఇవి స్టమక్ యొక్క వాల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయన్నమాట. We also know that stomach secretes strong acids during digestion. The HCl secreted by the walls of the stomach is strong enough to digest the hard bones as well. Then how is the stomach protected from the secretion of its own acids? To understand this, we will perform the following experiment. సరే, మన స్టమక్ వచ్చేసి HCl ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుందని చెప్పుకున్నాం. సో మన స్టమక్లో ఉన్నటువంటి వాల్స్ ద్వారా ఈ HCl అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ దీని యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మన డైజెస్ట్ కావడానికి ఈ హార్డ్ బోన్స్ అనేవి ఏమవుతాయి. సో స్టమక్ అనేది ఏ విధంగా ప్రొటెక్ట్ అవుతుంది ఈ సెక్రేషన్ యాసిడ్స్ నుంచి, వీటన్నిటిని చూడాలంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే అనమాట. అది కూడా ల్యాబ్ యాక్టివిటీ. సో దీన్ని మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాం, ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్
చీవ్ అయినటువంటి ఫుడ్, అలాగే స్వాలో చేసినటువంటి ఫుడ్, దీన్నే మనం బోలస్ అన్నాం. ఇది పెరిస్టాలసిస్ మూమెంట్ ద్వారా మనకు గట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే మొత్తం డైజెస్టివ్ కెనాల్ నుంచి ఎక్స్పెల్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది సర్టెన్ లొకేషన్స్లో ఫుడ్ అనేది నిలబడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక సైకిల్ ట్యూబ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకున్నాం. సరే, ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో మనం నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.